ఈ కాస్టింగ్ ఎలా జరిగింది? ఉదయ్ కిరణ్, రీమా సేన్ ఫస్ట్ ఫిలిం ఇది. వాళ్ళని ఎలా పిక్ చేసుకున్నారు ఆడిషన్స్లో వాళ్ళిద్దరిని? ఉదయ్ కిరణ్ని పెడదామని ఫస్ట్ నాకు యంగ్ హీరోస్ కావాలి. ఫిల్మ్ ఇండస్ట్రీ రూల్ ప్రకారం ఎవడో ఒకటి ఫేమస్ ఉండాలి కదా ఫస్ట్ హీరో. నేను ఉదయ్ అనుకున్నా, కానీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏం చెప్పారంటే ఇతను కాదు ఇంకొక అబ్బాయి ఉన్నాడు మా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేశాడు, అతను పెడదాం అన్నారు. సో ఉదయ్ కిరణ్ ఏం చెప్పానంటే నువ్వు ఫ్రంట్ ముందు కూర్చునేవాడు, నువ్వు వెళ్ళి వెనక్కి కూర్చో, వేరే అబ్బాయి వస్తున్నాడు అని వాళ్ళ మదర్కి వెళ్ళి కథ చెప్పాను. వాళ్ళకి కథ నచ్చింది కానీ ఎంత రెమ్యునరేషన్ అన్నారు. 11,000 అని. మా అబ్బాయికి 11,000? లేదు 5 లక్షలు అయితే ఇస్తాం. అమ్మ 5 లక్షలు లేదండి బడ్జెట్, నాకు 11,000 బడ్జెట్. నేను మా అబ్బాయికి 11,000? మీ అబ్బాయికి 11,000 కాదండి, మీ అబ్బాయికి వాల్యూ మేము ఎట్ట కట్టగలం, అంత దమ్ము నాకు ఎక్కడుందండి, మా సినిమాలో హీరో క్యారెక్టర్కి 11,000 అనుకుంటున్నాం. మా రెమ్యునరేషన్ అంతే, మా హీరో క్యారెక్టర్ విలువ 11,000 అంతే, మీకు విలువ మేము కట్టలేమని. మేము చేయమని వెనక్కి వచ్చేసి నువ్వు వెనక్కి వచ్చేది ముందుకు వచ్చి కూర్చో అన్న. ఎవరు సార్ ఆ చైల్డ్ ఆర్టిస్ట్? ఎందుకు చెప్పండి సార్. మీరు ఇది ఇప్పుడు ఎవరిని తగ్గించకూడదు, వీలైతే పెంచాలి, ఎవరిని ఇన్సల్ట్ చేయకూడదు.